హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చాలా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీని నేమ్ వచ్చేసరికి బాంబు సోడా అంటారండి. ఇది కేరళలో ఫేమస్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ బాంబు సోడాని చూద్దాము. దీనికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక నిమ్మకాయ, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, బీట్రూట్, అల్లం ముక్క, కొంచెం పుదీనా అండి. మనకి ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనము పుదీనాని వేసుకోవాలి. ముందుగా నేను కడిగి పెట్టుకున్న పుదీనాని దీంట్లో వేసుకుంటున్నాను. నేను 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పుకి 3 గ్లాసులు వచ్చినాయండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న ముక్క అల్లము. ఇవి మిక్సీలో మనం పేస్ట్ లాగా వేసుకోవాలి. దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇక్కడ నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు, తర్వాత అయినా పిండుకోవచ్చు. నేను ఇక్కడ కూడా పిండుకున్నాను. నిమ్మకాయ పిండేసి మనం మూత పెట్టేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత అలాగే బీట్రూట్ ముక్కలను కూడా పేస్ట్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ బీట్రూట్ ముక్క తీసుకున్నానండి. దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దీన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బాంబు సోడాని ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మనము పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పుదీనా పేస్ట్ని నేను చూపించిన విధంగా ఇట్లా చేతిలోకి తీసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. తర్వాత దీని మీద బీట్రూట్ పేస్ట్ని పెట్టుకోవాలి. ఇట్లా బీట్రూట్ పేస్ట్ పెట్టుకొని మళ్ళీ పుదీనా పేస్ట్ని దీని మీద పెట్టుకోవాలి. మళ్ళీ 3వ లేయర్గా ఇట్లా పెట్టుకొని ఒక ఉండలాగా, అంటే ఒక బాంబులాగా తయారు చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఒక బాంబు టైప్లో చేసుకోవాలి. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాసెస్ తీసుకున్నాము. నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ డ్రింక్ అనేది పొంగిద్ది, అందుకని నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. చూడండి, ఇట్లా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి కొన్ని. తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. అలాగే సబ్జా గింజలు నానబెట్టుకున్నానండి. వాటిని ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే అవి బాగా నానిపోతాయి. తర్వాత ఇట్లా ఒక లెమన్ పీస్ వేసుకుంటున్నాను. సోడా అండి, ఈ క్లబ్ సోడా అని అడిగితే ఇస్తారు. దాన్ని తీసుకోవాలి. మనము ఈ గ్లాస్ నిండా పోసుకోవాలి. ఒక వంతు ఆపేసి పోసుకోవాలి. చూడండి, ఇది నేను తీసుకున్న సోడా. తరువాత దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బాంబ్స్ ఉన్నాయి కదా, ఈ బాంబుల మీద మనము సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా సాల్ట్ వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ డ్రింక్లో వేసుకోవాలి. చూడండి ఎలా పొంగిద్దో, బాంబు టైపులో పొంగిద్ది అనమాట. అందుకనే దీన్ని బాంబు సోడా అని అన్నారు. చూడండి చాలా ఎట్లా పొంగిందో చూసారు కదా, చాలా టేస్ట్గా కూడా ఉందండి. మనకి హెల్త్ కూడా చాలా మంచిది. కేరళలో ఎక్కువగా ఈ డ్రింక్ ఫేమస్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ బాంబు సోడా చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా తాగాము, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, మా హస్బెండ్ తాగాడు. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.